ఎస్ హైదరాబాద్లో అటు బీఆర్ఎస్ వ్యక్తుల మీద కాంగ్రెస్ వాళ్ళు ఈనో ఫ్లెక్సీలు అని చెప్పి పెడుతున్నారు. ఇంకొకటి కాంగ్రెస్ వాళ్ళ మీద బీఆర్ఎస్ వ్యక్తులు బీఆర్ఎస్ నేతలేమో జిందా తెలిస్మాతు జెండు బామ్ అని చెప్పేసి ఈ ఫ్లెక్సీ వారు అయితే వ్యవహారం అయితే ముదురుతూ ఉంది. చేస్తా దీని మీద మాట్లాడడానికి ప్రస్తుతం ఈ టాపిక్ మీద మాట్లాడడానికి మాజీ గొర్రెల మరియు మేకల డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దుదిమెట్ల బాలరాజు మనతో ఉన్నారు. అన్న నమస్తే. నమస్తే బ్రదర్. ఇప్పుడు ఈ ఫ్లెక్సీల వివాదం అనేది ముదురుతూ ఉంది. ఎంతవరకు దారి తీస్తుంది అనుకోవచ్చు అసలు దీన్ని? ఇప్పుడు ఫ్లెక్సీలు వాళ్ళు మా మీద వేసే ముందు మా కేటీఆర్ గారికి ఏదో పంపుదాం అది చేస్తాం ఇది చేస్తాం అనే ముందు వీళ్ళ శిశుద్ధి చాటుకోలేక బ్రదర్. నేను ఏమంటున్నా ఇవాళ మీ టీవీ ద్వారా అడుగుతా ఉన్నా. ఇవాళ సుమారు 410 రోజులు అవుతుంది మీ గవర్నమెంట్ వచ్చి. ఈ 410 రోజులలో 30వ తారీఖు వస్తే 400 పైచులకు దాటిపోతూ ఉంది. మరి ఇవాళ మీరు ఏదైతే ఈ 13 నెలల కాలంలో మీరు చేసింది ఏంది? ప్రజలకు ఇచ్చిన హామీల్లో మీరు చేసిన హామీలు అమలు ఏందంటున్నాను నేను. కాబట్టి ఇలా ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయలేకపోవడం వల్ల ప్రజలలో ఇలా గందరగోళం అయ్యేసి ఊళ్ళల్లో గొడవలు పెట్టుకొని ఊళ్ళల్లో నిరసన తెలియజేసి వాళ్ళకి తలకాయ నొప్పి లేసే పరిస్థితి ఉంది. అంటే మీరు మాట్లాడే మాటలు ముఖ్యమంత్రి ఒక మాట మాట్లాడతాడు, మంత్రి ఒక మాట మాట్లాడతాడు, ఎమ్మెల్యే ఒక మాట మాట్లాడతాడు. ఇలా మాటలు విని ప్రజలకు తలకాయ నొప్పి లేస్తుంది కాబట్టి జెండు బామ్ పంపుతున్నాం మేము. ఇలా ప్రజలు మీరు కన్ఫ్యూజ్ చేస్తూ ఉన్నారు. ప్రజలకు ఇచ్చే హామీల విషయంలో ఒక్కొక్కరు ఒక తీరుగా మాట్లాడుతూ ఉన్నారు. ఇలా రుణమాఫీ మొత్తం అయిందని ముఖ్యమంత్రి అంటాడు, కాలేదని వ్యవసాయ శాఖ మంత్రి అంటాడు, 60% అయిందని పొంగులేరు శ్రీనివాసరెడ్డి అంటాడు. మరి ఎవరి మాటల వల్ల తలకాయ నొప్పి లేస్తుంది ప్రజలకు? కాబట్టి ఇలా జెండు బాంబు పంపితే ప్రజలను తలకాయ నొప్పికి కారణం కాంగ్రెస్ పార్టీ కాబట్టి మేము జెండు బాంబు పంపుతున్నాం. అయ్యా జెండు బాంబు సీసాలు తగ్గించండి, కనీసం ప్రజలు ఏదైతే ఉన్నారో ఈ ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చండి అనేది మా భావన బ్రదర్. దాంట్లో ఏం లేదు. ఇవాళ మేము 100% అడుగుతా ఉన్నాం. ఇలా 4 చెప్పారు బ్రదర్. 4 అంశాలు ఏదైతే ఉందో ఇవాళ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కావచ్చు, రైతు భరోసా కావచ్చు, అదేవిధంగా రేషన్ కార్డులు కావచ్చు, అదేవిధంగా ఇందిరమ్మ ఇండ్లు కావచ్చు. ఈ 4 అంశాలని గ్రామ సభలలో మేము నెరవేరుస్తామని అన్నారు. గ్రామ సభలలో అప్లికేషన్ తీసుకున్న తర్వాతకి అప్లికేషన్ స్క్రూటినైజ్ చేసి ఎవరు అర్హులో తేల్చాలి. కానీ మీరు ఏదో చేస్తూ ఉన్నారు, ఆడికి వెళ్ళంగానే గ్రామ సభలోకి పోగానే ఇంకో లిస్టు ఎమ్మెల్యే సిఫార్సు చేసిన లిస్ట్ ఇదని, కలెక్టర్ సిఫార్సు చేసిన లిస్ట్ ఇదని, ఇన్ఛార్జ్ మంత్రి ఆమోదించిన లిస్ట్ అని మీరే చూపెడతా ఉన్నారు. మరి గ్రామ సభలు ఎందుకు? దానికి గ్రామ సభలు ఎందుకు? మీరే కాంగ్రెస్ కార్యకర్తలు ఇచ్చుకుంటున్నాం, లేకపోతే మంత్రులు నచ్చిన వాళ్ళకి ఇస్తున్నాం, ఎమ్మెల్యే నచ్చిన వాళ్ళకి ఇస్తున్నాం చెప్పొచ్చు కదా. గదే చెప్తే అయిపోద్ది కదా. మళ్ళీ గ్రామ సభలు మేము పారదర్శకత ఈ పెద్ద పెద్ద మాటలు ఎందుకు అంటున్నాను నేను. ఇలా అదే క్రమం ఇంకో మాట కూడా అడుగుతా ఉన్నా బ్రదర్. నేను ఇలా మీరు 1,25,00,000 దరఖాస్తుల్ని డిసెంబర్ 28, 2023, జనవరి 7వ తారీఖు 2024 వరకు 1,25,00,000 దరఖాస్తులు తీసుకున్నారు. దేని ద్వారా? ప్రజాపాలన ద్వారా. తదనంతరం 2వ అభయస్థం దరఖాస్తుల పేరుతో మళ్ళీ మీ సేవలలో క్యూ లైన్ నిలబెట్టి మళ్ళీ అప్లై చేసుకున్నారు. తర్వాత కులగన పేరుతో సమాచారం అంతా సేకరించినారు. ఇవాళ 4వది గ్రామ సభలు ఎందుకు అంటున్నాను? ప్రజాపాలన దరఖాస్తులోనే సుమారు 70-75 కాలమ్స్ ఉన్నవి. దాంట్లో రైతు భరోసా గురించి ఉంది, రైతు రుణమాఫీ గురించి ఉంది, మహిళల మహాలక్ష్మి గురించి, అన్ని రకాల అంశాల గురించి ఉంది. మరి కొత్తది ఏంది అంటున్నాను నేను. ఇవాళ కొత్త అంశం ఇవ్వాలి, కొత్త గ్రామ సభలు పెట్టాల్సిన అవసరం ఏంది? కేసీఆర్ అన్నట్టు కాంగ్రెస్ పార్టీ వస్తే క్యూ లైన్లు వస్తాయంటే గివే అనమాట. ఎరువుల కోసం క్యూ లైన్లు, విత్తనాల కోసం క్యూ లైన్లు, రుణమాఫీ కావాలంటే క్యూ లైన్లు, రుణమాఫీ అమలు చేయాలంటే క్యూ లైన్లు, రుణమాఫీ బ్యాంకులో పోవాలంటే క్యూ లైన్లు. ఇవాళ క్యూ లైన్ల సర్కార్ రేవంత్ రెడ్డి సర్కార్. ఇంకొకటి ఈ బీఆర్ఎస్ కార్పొరేటర్లు అందరూ కలిసి కూడా జిహెచ్ఎంసీ మేయర్ పైన అవిశ్వాస తీర్మానం పెడతారు అని చెప్పేసి అంటున్నారు. ఇవాళ రేపట్ల ఖచ్చితంగా జరుగుతుంది అని చెప్పి బీఆర్ఎస్ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. ఎంతవరకు నిజమైంది బ్రదర్? నేను మాజీ కార్పొరేషన్ చైర్మన్గా బీఆర్ఎస్ పార్టీ అధికార ప్రతినిధిగా అది మేము చూడే వ్యవహారం. మా పార్టీ వర్క్ ప్రెసిడెంట్, పార్టీ గ్రేటర్ హైదరాబాద్ సంబంధించినటువంటి కార్యవర్గం అది చూసుకుంటుంది. డెఫినెట్గా పార్టీ ఏం కావాలి, పార్టీ ఎట్లా స్పందిస్తుంది అనేది మా పార్టీ వర్క్ ప్రెసిడెంట్ ఆదేశాల ప్రకారం పనిచేస్తాం, కేటీఆర్ గారి ఆదేశాల ప్రకారం. నేను అనేది ఏంటంటే ఇవాళ హైదరాబాద్లో ఏదైతే ఈ ఎలక్షన్ సమయంలో ఏదో కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ ఎలక్షన్స్లో ఏదో పొందాలని, ఇక వాస్తవంగా మొత్తం డిజాస్టర్ గవర్నమెంట్ ఇది. ఎందుకంటే హైడ్రా పేరుతోటి వీళ్ళు చేసినటువంటి అరాచకం ఏదైతే ఉందో, పేద ప్రజలు ఇల్లు గూలగొట్టిందో అక్కడి నుంచే మొదలైంది కదా. కాంగ్రెస్ పార్టీ పతనం ఎక్కడ మొదలైంది అనుకుంటారు? హైదరాబాద్లోనే కాదు, టోటల్ తెలంగాణలో పేదోళ్ళు ఇల్లు గూలగొట్టడంతో మొదలైంది. ఈ పేదోడు హైదరాబాద్లో ఉన్న పేదోడికి దసరా లేకుండా చేసిర్రు, బతుకమ్మ లేకుండా చేసిర్రు. ఇవాళ అనేక రకాల ఇబ్బందులు పాలు చేసి వాళ్ళు రోడ్ల మీద ఇచ్చిర్రు. సుమారు 10,000 కోట్ల రూపాయల నష్టాన్ని చేసిండు రేవంత్ రెడ్డి గారు. 10,000 కోట్లు అంటే ఇల్లు కూలగొట్టడం అంటే 10,000 కోట్ల నష్టాన్ని చేసిండు. ఆ 10,000 కోట్ల ఇల్లు నష్టాన్ని చేసి పేదోళ్ళ ఇల్లు కూలగొట్టి వాళ్ళని బతుకులు రోడ్డు మీదకి ఈడ్చి తర్వాత మేమేం కూలగొట్ట నివాసయోగ్యమైన ప్రాంతాలని మాట్లాడతాడు. ఏంది బ్రదర్ ఇది తుగ్లక్ పాలన అన్నారా? తుగ్లక్ పాలన అంటే ఏంటంటే ఆ రాజధాని అక్కడ 1 సంవత్సరం, ఈ రాజధాని ఇక్కడ చేసిండు. రోజుకు కార్యక్రమం తీసుకొని రోజుకు ప్రజలు ఇబ్బంది పెడుతుంది కాబట్టి ప్రజలకు జెండు మామ సీసాలు కాంగ్రెస్ పార్టీ పంపుతున్నాం మేము బ్రదర్, అంతే తేడా. ఇంకొకటి
ఏదైతే ఇప్పుడు మహాలక్ష్మి పథకం ఉన్నదో దానికి సంబంధించి ఆర్టీసీలో కొంత సమ్మె జరిగేటువంటి అవకాశం కూడా ఉంది. ఆర్టీసీ కార్మికులు కూడా రోడ్డెక్కేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఆర్టీసీని కూడా ప్రైవేటీకరణ చేసే అంశం తెరపైకి వస్తూ ఉంది అని చెప్పి అంటా ఉంటారు. ఎంతవరకు ఉంటుంది? తెలంగాణ ఈ 13 నెలల్లో ఏ వర్గం హ్యాపీగా ఉంది? ఇవాళ ఆటో కార్మికులు హ్యాపీగా లేరు, ఆశా వర్కర్లు హ్యాపీగా లేరు, అంగన్వాడీ వర్కర్లు హ్యాపీగా లేరు, ఆర్టీసీ కార్మికులు హ్యాపీగా లేరు, రైతులు హ్యాపీగా లేరు, ముసలమ్మలు ముసలేళ్ళు హ్యాపీగా లేరు. నేను చెప్తాను నీకు లెక్క చెప్తున్నానండి. ఇవాళ చేనేత కార్మికులు హ్యాపీగా లేరు, గురుకుల పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థులు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల పిల్లలు హ్యాపీగా లేరు. ఇవాళ ఆ వర్గం ఈ వర్గం కాదు కదా బ్రదర్, పండు ముసలి నుంచి పసిపిల్లవాడి వరకు ఈ కాంగ్రెస్ రాక్షస ప్రభుత్వంలో ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. కాబట్టి ఇలా అన్ని ప్రాంతాల్లో ధర్నాలు జరుగుతూ ఉన్నాయి కదా, అన్ని ప్రాంతాల ఆర్దనలు జరుగుతున్నాయి కదా. ఈ ప్రజలు ఇవాళ ఏంద్ర నాయన ఏమో కోరి తెచ్చుకుంటే ఏదో ఎగిరి తన్నాడు అన్నట్టు, కోరి తెచ్చుకున్న మొగడట ఎగిరి తన్నాడట అన్నట్టు ఇలా కాంగ్రెస్ పార్టీని ఏంద్ర నాయన నమ్మి ఓటేసుకుంటే ఒమ్ము చేస్తూ ఉందని చెప్పేసి ప్రజలు తిరగబడుతుంటే, ప్రజలు ఆడుతూ ఉంటే దాడులు చేస్తూ ఉన్నారు. ప్రజలు తిరగబడుతుంటే కేసులు పెడతా ఉన్నారు. గొంతెత్తితే కేసు, అడిగితే జైలు, అడిగితే నిర్బంధం, లేకపోతే పడేసి కొట్టడం, తన్నడం. జర్నలిస్టులను కొడతావు, విద్యార్థులను కొడతావు, రైతులను కొడతావు, రేపు అందరిని కొడతాడు. ఇలా నేను తీసుకొచ్చింది భర్తతో కొడతాను తీసుకొచ్చినావా? నేను ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయమని మేము అడుగుతా ఉంటే ప్రజలకు ఎలక్షన్ సమయం ఓడిచ్చిండే నువ్వే ఇచ్చినావు కదా, రేవంత్ రెడ్డి కదా. నవంబర్ 20వ తారీఖు 2023 ప్రెస్ మీట్ పెట్టి ఇక బోరి నీ అమౌంట్ తీసుకొచ్చుకోపోయి 2 లక్షలు నీ రేపే మాఫ్ అవుతుంది, డిసెంబర్ 3వ తారీఖు మేము వస్తున్నాం, డిసెంబర్ 9 నాడు చేస్తున్నాం అన్నదెవరు? ఈ సన్నాసే కదా, ఈ దద్దమ్మ సర్కారు రేవంత్ రెడ్డే కదా. ఈయనే అన్నాడు కదా, రైతులు ఉరికి అన్నాడు. ఉరికినేవి ఏం చేసినవి? సడువులేరా కొట్టినావు కదా. ఇక రైతులు దేవరావు, ఆదిలాబాద్ జిల్లాలో దేవరావు చనిపోవడానికి కారణం ఎవరండి? ఈ రేవంత్ రెడ్డి కదా. ఈరోజు 410 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్న కారణం ఎవరు? ఈ రేవంత్ రెడ్డి సర్కారు కదా. కాబట్టి ఈ రేవంత్ రెడ్డి సర్కారు కనీసం ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఒక సమీక్ష ఉందా బ్రదర్? ఒక సమీక్ష. రైతులు సాగిపోవద్దు, మేము ఆదుకుంటాము, రైతు భరోసా ఇస్తాము, లేదా రుణమాఫీ చేస్తాము, సన్నోట్లకు కాదు అన్ని ఓట్లకు ఇస్తాము, బోనస్ ఇస్తాము అని చెప్తున్నారు బ్రదర్. సమీక్ష ఉందా? హాస్టల్లో విద్యార్థులు చచ్చిపోతున్నారు, విద్యాశాఖ మంత్రి రేవంత్ రెడ్డి దగ్గర ఉంటుంది. ఒక సమీక్ష ఉందా బ్రదర్? నేను అడుగుతాను. నేను ఇలా సంక్షేమ శాఖ నీ దగ్గర ఉంది, ఒక సమీక్ష ఉందా బ్రదర్? ఇవాళ సమీక్షలు లేకుండా ఇవాళ ఓన్లీ మంత్రులేమో ఇండోర్ పోతా ఉన్నారు, ముఖ్యమంత్రి ఏమో దావోస్ తిరిగి వచ్చిండు. ఇవాళ పాలనేమో అంత ప్రజలేమో మొత్తం అవస్థలు పడతా ఉన్నారు, మంత్రులేమో ఎక్స్కర్షన్ టూర్లో ఉన్నారు. మేము ఏం చేస్తాం బ్రదర్? ఇంకొకటి, కాంగ్రెస్ ముఖ్య నాయకులు ఎమ్మెల్యేలే కేసీఆర్కు సుముఖంగా మాట్లాడుతూ మన ప్రభుత్వం ఈ రైతు భరోసా అనేది ఒక టర్మ్ ఆపేసింది, ఒక డుమిరి కొట్టేసింది అని చెప్పేసి మాట్లాడుతూ కేసీఆర్కు సుముఖంగా మాట్లాడుతూ ఉన్నారు. అంటే ఇప్పుడు కాంగ్రెస్లో ఈ అవకతవకలు ఉన్నాయనుకోవచ్చు, వాళ్ళకు పడట్లేదు అనుకోవచ్చు కదా. ఇప్పుడు మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి మాటలు వింటా ఉంటే డెఫినెట్గా కనపడతా ఉంది. కేసీఆర్ ఇంకా పొగుడుతున్నారు, అరే కేసీఆర్ పాలనే బాగుందని అంటా ఉండ్రు కదా. ఎందుకంటే రైతు బంధు ఎగ్గొట్టిరని ఏం చెప్పట్లే, రాజగోపాల్ రెడ్డి గారు చెప్పారు కదా. రైతు బంధు ఎగ్గొట్టిరని వాళ్ళు చెప్పారు, వాళ్ళ ఎమ్మెల్యే చెప్తా ఉన్నాడు కదా. అదేవిధంగా రైతులు అనేక రకాల ఇబ్బందులు ఎదురుతాయి. గుమ్మల మోహన్ రెడ్డి అని చెప్పి జడ్పీటీసీ మాజీ జడ్పీటీసీ మా కోమరెడ్డికి అనుచరుడు, నల్గొండ టౌన్ అధ్యక్షుడు, ఆయన చెప్పిండు 6 గ్యారెంటీలు అమలు కాకపోవడం వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొంటామని చెప్పి వాళ్ళే చెప్తారు కదా. వాళ్ళ ఎమ్మెల్యేలే మాట్లాడుతారు బ్రదర్, మేము చెప్పేది కాదు. ఇలా ఎమ్మెల్యేలే ప్రజల దగ్గర పోయే పరిస్థితి లేదు. ఇలా వాళ్ళ ఎమ్మెల్యేలే కేసీఆర్ గురించి పొగుడుతూ ఉన్నారు, కేసీఆర్ పాలన బాగుందని. నేననేది దానానంద చెప్పింది కదా బ్రదర్. మేము హైడ్రా సంబంధించి ఫస్ట్ నుంచి మాట్లాడుతున్నాం. హైడ్రా పేదోళ్ళ కడుపు కొడుతుందని మేము మాట్లాడితే లేదు వాళ్ళకు అజీర్తి అయింది అని ఇనోలు పంపిస్తున్నారు, సన్నాసులు దద్దమలు చెప్తాను నేను. అయ్యా ఇనోలు అజీర్తి మీకు అవుతున్నా బాబు. ఇలా ఇనో పంపాల్సింది బల్మూరు వెంకట 4-5 ప్యాకెట్లు తాగు, నువ్వు మాకు పంపించరు కాదు. ఇవాళ మీ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో మీరు తాగండి. ఇనో అజీర్తి అనేది మీకుంది, ఎందుకంటే ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేస్తలేరు. మేము అనట్లేదు, దానా నాగేంద్ర చెప్తున్నాడు కదా హైడ్రా తప్పని చెప్పేసి బాగానే చెప్తా ఉన్నాడు. మీ ఎమ్మెల్యేలు చెప్తా ఉన్నారు, మీ ఎమ్మెల్యేలే కేసీఆర్ని పొగుడుతున్నారని అంటా ఉన్నారు. కాబట్టి తాగాల్సింది ఇనో అజీర్తి కోసం మీరు తాగండి. దయచేసి కాంగ్రెస్ ఎమ్మెల్యేలారా, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలారా, ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాల్సిన ప్రయత్నం చేయాల్సిన బాధ్యత మీది. కాబట్టి మీరు మీ అన్న మాటలు మీరు పడలేరు కదా, మీరు ఇన్నో దాతే జీర్ణం అయితే అప్పుడన్నా వింటారు, మా మాటని వింటారు కనీసం. థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. ఈనోలు బీఆర్ఎస్ కార్యకర్తలకు, బీఆర్ఎస్ నాయకులకు కాదు పంపించేది, కాంగ్రెస్ నాయకులు, ముఖ్య నాయకులు, ఎమ్మెల్యేలు, మినిస్టర్స్ మీరు తాగండి, ప్రజలకు ఇచ్చినటువంటి ఆ హామీలు ఏవైతున్నాయో అవన్నీ కూడా నెరవేర్చండి అంటూ కూడా ప్రస్తుతం బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. కెమెరామెన్ అజయ్తో విజయ్ తొలివెలుగు, బీఆర్ఎస్ భవన్ నుంచి. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలివెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.